నీకు బుద్ధి లేదు మాట్లాడకు అన్నా కూడా మాట్లాడుతున్నాడు అంటే నీ చుట్టూ చేరిన వారు నీ కార్యమును పాడు చేస్తున్నారు. తుట్టతుదకు ఇది భీకర సంగ్రామానికి వెళ్ళిపోతుంది. అప్పుడు ధర్మం ఎటువైపు ఉందో అటు గెలుస్తుంది. నువ్వు ఉండవు, నీ వారు ఉండరు, నా మాట విను. ఇప్పుడు చెప్పకపోతే తనది తప్పవుతుంది. తన చుట్టూ ఉన్న వాళ్ళల్లో ఇవాళ శకుని అంత గొప్పవాడైపోయాడు. ఏ కారణం చేత శకుని గొప్పవాడవ్వాలి? ఏ ధర్మం పాటిస్తున్నాడు, ఏ నీతి పాటిస్తున్నాడు, ఇది ఆలోచించుకోవట్లేదు. ఇప్పటికి కలిసి వచ్చింది అనుకుంటున్నాడు దుర్యోధనుడు. కానీ అటువంటి వారితో చేరడం, అప్పటికి ఏదో గొప్పగా అనిపించడం ఎంత ప్రమాదకరమో చెప్తున్నాడు విదురుడు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఎందుచేత అంటే మహాభారతంలో ఉన్న చాలామంది వ్యక్తులు కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు మడిసిపోయారు. కానీ ఆ వ్యక్తులు వెళ్ళిపోయినా శారీరకంగా ఆ వ్యక్తిత్వాలు మాత్రం ఇప్పటికీ సమాజంలో కొంతమంది వ్యక్తుల మనసులలోకి ప్రవేశించి శాశ్వతంగా అలాగే ఉన్నాయి, ఎప్పటికీ ఉంటాయి. శకుని ఎప్పటికీ బ్రతికే ఉంటాడు. మీరు చూడండి, ఇంకొకడిని పాడు చెయ్యాలన్న తాపత్రయం ఉన్నవాడు ఉంటే వాడి పక్కన చేరి యువతలవాడికి అవతలవాడికి కలహం పెట్టి తాను సంతోషంగా బ్రతకగలిగినటువంటి వారు ఎంతోమంది ఉంటారు. అదంతా శకుని యొక్క తత్వం. శకుని దూరంగా ఉండాలి అంటే ఒక్కటి చేత కావాలి. మనం దైవభక్తితో, ధర్మమునందు అనురక్తితో, పెద్దల యొక్క ఆశీర్వచనాన్ని అపేక్షించి మనం ప్రవర్తించగలిగితే శకుని మనల్ని ఏమీ చెయ్యలేడు. చేతికి నూనె రాసుకుని పనసపండు ఒలిచి తొనలు తీశారనుకోండి, జిగురు అంటదు, పనసతొన ఒకటే వస్తుంది. ఏది చేతికి అలదుకున్న కారణం చేత ఇక జిగురు అంటుకోదో దాన్ని అలదుకోవాలి తప్ప జిగురుని నిందించి ప్రయోజనం లేదు. దానికి అంటుకునే స్వభావం ఉంది. నీకు తొన కావాలి, జిగురొద్దు, చేతికి నూనె రాసుకొని పనసపండు ఒలు. సమాజమునందు ఉండాలి. సమాజమునందు సాలగ్రామములు ఉన్నాయి, మంచివాళ్ళు ఉంటారు, ధర్మరాజాదులు ఉంటారు, వాళ్లతో కలిసి ఉండు. శకుని నీ దగ్గరికి రాకుండా ఉండాలంటే ఒక్కటే, నువ్వు ధర్మాన్ని పట్టుకున్నవాడివైతే శకుని అసలు నీ పక్కన కూర్చోడు. నీ యందు ఒక దుర్మార్గమైన లక్షణం, ఇతరుల్ని పాడు చేద్దామన్న బుద్ధి కానీ, అసూయ ద్వేషములు కానీ, ఎప్పుడూ ఎక్కడో ఎవరెవరికి ఎలా గొడవ పెడదామన్నది తప్ప తాను ప్రశాంతంగా ఉండడం, 10 మందిని ప్రశాంతంగా ఉంచడం వాడి జీవితంలో ఉండదు. అలాంటి వాళ్ళు ఎక్కడుంటారో అక్కడే పక్కన శకుని కూడా ఉంటాడు. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. నీ వ్యక్తిత్వంలో నువ్వు చాలా జాగ్రత్తగా మలుచుకోవడం నేర్చుకో. నువ్వు అలా తయారు కాకపోతే సర్వనాశనం చేయడానికి శకుని పక్కన చేరుతాడు సుమా. ఇది చెప్పాలని విదురుని యొక్క తాపత్రయం.